ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులరా, బాగున్నారా? దేవుని యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన దయగలిగిన నామమును బట్టి ఈ ఉదయం కూడా మీ యొక్క ఎదుట ఇలా నిలవబెట్టడానికి ప్రభు ఎంతైనా నా ఎడల కృప చూపించారు. పరిశుద్ధులైన మీ అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. ఈ దినము మరి చూసినట్లయితే మరొకసారి ప్రభు యొక్క సిలువలో మరి ఆయన ఏమేమైతే మన కొరకు దాచిపెట్టారో అవన్నీ గత కాలంలో ధ్యానం చేశాం. అయితే ఆ సిలువలోని మరొక కారణం ఏంటంటే ఆయన ఆ సిలువ మీద తన రక్తాన్ని కార్చారు. సహజంగా చూసినట్లయితే రక్తము మనిషికి ప్రాణం, రక్తము మనిషికి జీవం అండి. రక్తము, అందరి రక్తము వేరు, దేవుని రక్తము వేరు. అందరి రక్తములోని పరిశుద్ధత ఉండదు. అందరి రక్తములోని మరి చూసినట్లయితే ఆ జీవము, ప్రాణం ఉంటుంది తప్ప ఆ రక్తము విడిపించబడ్డానికి లేకపోతే చిందించడానికి యోగ్యమైన రక్తం అయితే కాదు. మన పూర్వీకులు అందరూ కూడా మన భారతదేశంలో కానీ ప్రపంచ దేశాలు చాలా దేశాల్లో కానీ పాప పరిహారార్థ బలిగా లేక పాపానికి బలిగా ఏదో ఒక జంతువుని కానీ మరి పక్షులను కానీ దేనినో ఒక దానిని పాపానికి బలిగా అర్పించుకునేవారు. మన దేశంలో కూడా అలాంటి ఆచారము ఉండేది, ఇప్పటికీ ఉంది. అయితే మనిషి పాపము చేసినప్పుడల్లా బలి అర్పించుకుంటూ వెళ్తే ఆ బలి ఎప్పుడు కాగాలి? ఈరోజు నేను పాపం చేశాను, ఏదో ఒక గొర్రెనో మేకనో బలి అర్పించాను, మరి రేపు పాపం చేయడం జరగకుండా ఉంటుందా నా వల్ల? మళ్ళా మేక తేగలనా, మళ్ళా కోడెని తేగలనా అంటే లేదు. పోనీ ఆ యొక్క కోడెలు మేకల్ని మరి బలి అర్పించటం ద్వారా నా పాపాలు మరి సంపూర్ణంగా ఎప్పటికీ పరిహరించబడతాయా అంటే ఎంతమాత్రం పరిహరించబడవు. ఎందుకు అనంటే ఆ రక్తంలో ఆ శక్తి లేదు, ఆ రక్తంలో ఆ శక్తి లేదు. మరి ఎవరి రక్తంలో ఆ శక్తి ఉంది అని అంటే ఎవరైతే పాపం చేయరో, ఎవరి శరీరంలోనైతే పాపం లేదు, ఎవరైతే ఆత్మలో పాపం లేదో, ఎవరి హృదయంలో అయితే పాపం లేదో అలాంటి వ్యక్తి యొక్క రక్తము మరి చిందించబడాలి. ఆ వ్యక్తి రక్తం మాత్రమే ఏ ఒక్క వ్యక్తినైనా సరే పాపంలో నుంచి విడిపించగలదు. ఈరోజు నా ప్రభు సిలువ ఎందుకు ఎక్కారు అని అంటే మనల్ని పాపముల నుండి విడిపించడానికి. యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద రక్తం ఎందుకు కార్చారు అని అంటే మనల్ని పాప విముక్తుల్ని చేయడానికి. ఎందుకు అని అంటే ఆయన మానవుడు కాదు, దేవుడే మానవుడిగా వచ్చిన వైనం ఇక్కడ మనకి కనబడుతుంది. పరిశుద్ధుడైన దేవుడే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా ఆ శరీరాన్ని ధరించుకొని రావడానికి కారణం ఏంటంటే మా పాపముల కొరకు ఆ సిలువలో నిలవబడి మరి రక్తాన్ని కార్చడానికి, ఈ రక్తాన్ని కార్చడం ద్వారా మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వడానికి ప్రభు వచ్చారు. సిలువ దేవుని యొక్క సన్నిధిలోని చూసినట్లయితే మనకి అతిశయానికి కారణము అని అపోస్తుడైన పౌలు అంటారు. నేను సిలువ యందే తప్ప మరి దేని యందును నేను అతిశయింపకుండునట్లు అంటాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆ సిలువలోని జరిగింది ఏంటి అయ్యా అంటే ఆయన మన కోసము రక్తం కార్చారు. ఆ రక్తము మనకి 7 రకాల ఆశీర్వాదాలు ఇస్తుందండి. 7 రకాల ఆశీర్వాదాలు ఇస్తుంది. ఆ 7 రకాల ఆశీర్వాదాలు ఒకటిగా చాలా క్లుప్తంగా మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో ప్రభు యొక్క వాక్యం ఇలా చెప్తుందండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు
క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఏంటంట ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. రెండవది, అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుతుందంటండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మన అపరాధములకు క్షమాపణ ఇచ్చే రక్తము. అంటే పాపిని క్షమించే రక్తము ఆయన దగ్గర ఉంది. ఇక ఏ రక్తములో కూడా ఆ క్షమించే గుణము లేదు. ఎందుకు లేదు అని అంటే హైందవ గ్రంథాలే ఏం చెప్తాయంటే సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అనగా సర్వ పాపాలకు పరిహారముగా రక్త ప్రోక్షణ జరగాలి. అన్ని ఏ పాపానికైనా సరే పరిహారంగా రక్తాన్ని చెల్లించాలి, రక్తాన్ని చిందించాలి. మరి రక్త ప్రోక్షణం అవశ్యం అంటే అవసరం, ఖచ్చితంగా కావాలి అని అర్థం. అయితే దేవుని యొక్క వాక్యంలోని ఆ రక్తం ఎలాగుండాలి అంటే తద్రక్తం, అంటే ఈ శ్లోకంలో ఉన్న మాట తద్రక్తం పరమాత్మేన. ఆ రక్తం ఎవరిదై ఉండాలంటే మనిషిదై ఉండకూడదంట, పరమాత్ముడిదై ఉండాలి. అంటే ఈ జీవాత్ముడిదై ఉండకూడదు, పరము నుండి వచ్చిన ఆత్మ కలిగిన వాడిదై ఉండాలి. అతద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అనగా పుణ్యానికి ఏ వెల తీసుకోకుండా ఫ్రీగా పుణ్య దానంగా ఇవ్వాలంట. ఆ దేవుడు వచ్చి దానంగా బలి అయిపోయి యాగము చేసి తన యొక్క రక్తాన్ని చిందించాలి, ప్రాణం పెట్టాలని ఎందుకు అంటున్నానంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది రక్తమే ప్రాణం అని లేవియా గ్రంథంలో రాసింది. రక్తములోనే ప్రాణం ఉంటుంది. చూడండి, రక్తహీనత వచ్చింది అనుకోండి, ఆ మనిషి ఏమి చేయకుండానే చచ్చిపోతాడు. ఎక్కడైనా నరం, ఈ మణికట్టు దగ్గర నరం కోసుకుంటూ ఉంటారు కొంతమంది. ఏమి చేసుకోవద్దండి, ఆ రక్తం అలాగపోతే చాలు, వాళ్ళు చచ్చిపోతారు. అంటే ప్రాణము రక్తములో ఉంది, రక్తము లేకపోతే మనిషి చచ్చిపోతాడు. యేసు ప్రభు ప్రాణము రక్తము మన కోసము పెట్టాడు శిలువ మీద. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడు నాతో మాట్లాడుతుంది ఏంటంటే నీ పాపముల నిమిత్తము ఆయన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తములో నీకు క్షమాపణ ఉంది. ఆయన రక్తము వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూసారా, ఈ రోజున యేసు రక్తము మనుషుల రక్తము కాదు. ఇది ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. యేసు రక్తము మన అందరి రక్తము లాంటి పాపపు రక్తము కాదు. ఎవరో ఒక ఆయన మరి ఒక యాక్సిడెంట్లో గాయపరచబడినప్పుడు ఆయనకి చాలా రక్తం పోయినప్పుడు మరి ఆయనకు రక్తం ఎక్కించాలి అంటే అదే గ్రూప్ రక్తం కావాలి. ఆ రక్తం కోసం వెతికినప్పుడు వాళ్ళ బంధువుల్లో ఒక ఆయన దగ్గర ఆ రక్తం దొరికింది. ఆ రక్తం ఆయనకు ఉందంట, అది రేర్గా ఉంటుందంట ఆ రక్తం. మరి ఆయనను తీసుకొచ్చారు. నేను ఇస్తానంటూ ఆయన చాలా ఉత్సాహం చూపించాడు. అయితే అది టెస్ట్ చేసినప్పుడు, అయ్యా నీ రక్తం పనికిరాదు, ఎందుకనంటే నీ రక్తంలోని కొన్ని బలహీనతలు ఉన్నాయి అని పంపించేశారు. ఇంకొకరిని పరిశీలించారు, అందులోని షుగర్ ఉంది అని. ఇంకొకరిని పరిశీలించినప్పుడు ఒకరికైతే ఎయిడ్స్ ఉందని బయటకు వచ్చింది. అంటే ప్రతి ఒక్క రక్తంలో ఏదో ఒక కల్మషం కనిపించింది. ఎప్పుడో ఒక మనిషిది దొరికిందైనా సరే దానిని మరలా వాళ్ళు తీసుకొని దాన్ని శుద్ధి చేసి వాళ్ళ దగ్గర ఉన్న శుద్ధి చేయబడిన రక్తం ఆ మనిషికి ఎక్కించారు. దీనికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అన్ని రక్తాలలో ఏదో ఒక కల్మషం ఉంది. అది ఊరకనే అప్పటి వరకు ఆ మనిషిని బ్రతికించడానికి మాత్రమే సరిపోతుంది, కానీ ఆ మనిషిని పాపములు క్షమించేటంత శక్తి గల విలువైన పరిశుద్ధమైన రక్తం అయితే కాదు ఏ మనిషికి కూడా. అదే సమయంలో ఏ జంతువుకి, ఏ పక్షికి, లేదా చూడండి మనం చూస్తూ ఉంటాం కదా, గొర్రెల్ని మేకల్ని మరి బలి ఇస్తూ ఉంటారు. ఆ బలి వల్ల వాటి ప్రాణం పోతుంది, కానీ మన పాపం పోదండి. మరి ఏది పోతుంది అంటే పాపము తీయగలిగిన శక్తిమంతుడు ఉండాలి. ఆ మనిషి రక్తము కాకుండా పరిశుద్ధుడైన దేవుని రక్తమై ఉండాలి. అప్పుడే ఆ మనిషికి పాప క్షమాపణ కలుగుతుంది. అందుకనే దేవుడు అంటాడు,
మత్తయి సువార్త 9వ అధ్యాయం 5వ వచనం, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి ఆ పక్షవాయువు గలవాని చూచి, నీవు లేచి మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మనగా అతడు లేచి తన ఇంటికి వెళ్ళాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూసినట్లయితే ఎవరో ఒక ఆయనకి పక్షవాతం వచ్చింది. ఆ పక్షవాతం వచ్చిన వ్యక్తిని మరి ప్రభు సన్నిధికి తీసుకొని వచ్చారు. ప్రభు సన్నిధికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని చెప్పాడు. ఆ జనమందరూ ఏమనుకున్నారంటే ఆయన ఏదో చేస్తాడు, ప్రార్థన చేస్తాడు, ముట్టుకుంటాడు, అప్పుడు స్వస్థత వస్తుంది, ఇలాగ ఆలోచిస్తుంటే ఈయన అలా చేయకుండా ఏమన్నారంటే, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ సణుక్కున్నారంట, గొనుక్కున్నారంట. ఏంటి ఈయన పాపములు క్షమిస్తానంటున్నాడు, ఎవరైనా అని అనుకున్నారంట. అప్పుడు దేవుడు అంటాడు, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. అనగా ఈ మనుష్య కుమారుడు ఎవరు అంటే మనుషుడిగా పుట్టిన దేవుని కుమారుడు. ఆయన ఆకారమందు మనిషే కానీ ఆయన వ్యవహారమందు మనిషి కాదు. ఆయన దేవుడు. ఆ దేవుని కుమారుడికి శక్తి ఉంది, ఆయన నోటికే శక్తి ఉంది. అప్పటికి ఆయన సిలువ ఎక్కలేదు గనుక ఆయన నోటి మాట ద్వారా చెప్తున్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఈ రోజున నా ప్రభు యొక్క రక్తము పాప క్షమాపణ నిమిత్తము కల్వరిలో మరి నీ నిమిత్తము నా నిమిత్తము చెందించాడు. అందుకనే ఆ ప్రియుని యందు మనకు విమోచనము, అనగా మన పాపములకు క్షమాపణ. ఆయన శిలువ మీద ఎందుకు రక్తము చిందించారు అని అంటే మనల పాపాన్ని క్షమించడానికి. ఆ రక్తాన్ని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో, అవును ప్రభువా, నా కోసమే నువ్వు రక్తాన్ని చిందించావు, నీ ప్రాణాన్ని పెట్టావు అని. రక్తం అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రాణము. అది ఎవరి ప్రాణం అంటే దేవుని ప్రాణం. దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడండి. పెట్టి మన ప్రాణం పోకుండా కాపాడాడు. పాపం వల్ల మన ప్రాణాలు పోవాలి, కానీ పోలేదండి. పోకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన ప్రాణానికి బదులు, మన రక్తానికి బదులు ఆయన వెల చెల్లించాడు, ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆ సిలువలో మనకి రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. ఇక రెండోది చూసినట్లయితే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాల్లోని ప్రభు యొక్క వాక్యము ఇలా రాయబడి ఉంది. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత కాక మీరు విమోచింపబడలేదు, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని మీరు ఎరుగరా. రెండోది ఏముంది అని అంటే అక్కడ విమోచన ఉంది. అంటే ఒకసారి ఏం జరిగిందంటే, నా చిన్నతనంలో నేను మా తమ్ముడు ఒక ఇలాంటి మామిడికాయల కాలంలో ఒక పొలంలోని, ఊరు బయట ఉన్న పొలంలోనికి వెళ్ళి మామిడికాయలు తెంపేస్తే మరి అక్కడ ఉన్న ఆ కాపలాదారు మా ఇద్దరిని పట్టుకొని మరి అక్కడే ఉంచేశాడు. ఇప్పుడు వెళ్ళి మిమ్మల్ని ఎవరు విడిపిస్తాడు, మిమ్మల్ని ఎవరో ఇక్కడి నుంచి తీసుకెళ్తారు, రమ్మని రా అని అంటున్నాడు. మా చిన్నతనం కాబట్టి అప్పుడు బాబు మా దగ్గర ఫోన్లు గీళ్ళు ఉండే కాలం కాదు, అసలు రాలేదు, ఫోనే లేని కాలం. మరి పిలవడానికైనా చేయడానికైనా దాని మీద మేము చిన్నోళ్ళం కూడా. ఏం చేయాలి? భయపడిపోతున్నాం, ఎవరు మమ్మల్ని విమోచిస్తారు అని భయపడిపోతున్నాం. చాలా భయపడుతూ ఉంటే మా ఇద్దరు బ్రతులాడుకొని ఒకసారి అప్పుడు ఏమన్నాడంటే మా తమ్ముడు, అయ్యా నన్నైనా ఉంచండి, మా అన్నైనా ఉంచండి, మరి ఒకరు వెళ్ళి మా పెద్దోళ్ళు తీసుకొస్తామని చెప్పారు. మా పెద్దోళ్ళు తీసుకొస్తామని చెప్తే ముందు ఒప్పుకోలేదు, కానీ ఒక్కడిని వదలడానికి ఒప్పుకున్నాడు ఆయన. మా ఇద్దరిలో ఒక్కడిని వదిలారు. ఒక్కడు వెళ్ళి మా మేనమామని తీసుకొచ్చినప్పుడు
ఆయన ఒకరికొకరు తెలిసిన వాళ్ళే. మా వాళ్ళేనయ్యా, వదిలిపెట్టయ్యా ఇదేదన్నా అంటే, లేదు, విమోచించాలంటే వెల చెల్లించాలి. ఆ మామిడికాయల గురించి నన్ను మా యజమాని అడుగుతాడు, కాబట్టి దానికి ఏం చెల్లిస్తారు చెప్పండి అని అంటున్నాడు. అప్పటి కాలాన్ని బట్టి ఎంతో కొంత మా మేనమామ వాళ్ళకి చెల్లించి మా ఇద్దరిని అతని చేతిలో నుంచి విమోచించాడు. అంటే మేము తప్పు చేశాము, మేము దొంగతనం చేసాము, మేము పాపం చేశాము, మమ్మల్ని అందుకు బంధించాడు ఆయన. ఆ యొక్క తోట యజమాని మమ్మల్ని బంధించేశాడు. బంధించేటప్పుడు మమ్మల్ని విమోచించడానికి ఎవరు వస్తారు అని వెతికినప్పుడు మరి వెళ్ళి మా తమ్ముడు మా మేనమామని తీసుకొని వస్తే మా మేనమామ వాడిని బ్రతుకులాడుకొని కొంత ఏదో మరి ఆ కాలాన్ని బట్టి చాలా చిన్న మొత్తం చెల్లించి మా ఇద్దరిని తీసుకుని వచ్చి దారి పొడవునా మమ్మల్ని మరి రకరకాలుగా గద్దించాడు. అంటే విమోచించాలి అని అంటే వెల చెల్లించాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే అది అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును అగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి అని మీరు ఎరుగరా. ఈ రక్తములో మనకేముందంటే విమోచన ఉంది. ఆ రక్తములో పాపక్షమాపణ ఉంది. ఆ రక్తములో విమోచన ఉందండి. నిన్ను నన్ను విమోచించడానికి ఈ లోకములోని పై లైన్లో రాశాడు. ఏమంటారంటే వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ఈ లోకంలోని ఏదైతే మనుషులు గొప్పగా ఎంచుతారో, వెండి బంగారము వజ్రాలు వైఢూర్యాలు రత్నాలు ఇలాంటివి ఏవైతే వెలగలివి అని అనుకుంటామో, వాటి దేనిలోని కూడాను నీకు విమోచన లేదు. అవన్నీ ఈ భూమి నుండి పుట్టినవే. అవి కూడా ఈ పాపపు లోకంలో నుండి, అంటే శపితమైన ఈ నేలలో నుండి వచ్చినవే కాబట్టి శపితమైనవి. మరి ఈ పాపంలోని ఇరుక్కున్న, ఈ పాపంలోని పట్టబడిన మనిషిని విమోచింపలేవు. అందుకని ఒకసారి పేతురు గారు శృంగారం అనే దేవాలయానికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక భిక్షకుడు, మరి కుంటికాలు కలిగి ఉన్నాడు. వీళ్ళు వస్తున్నారు, పెద్ద పెద్ద పాస్టర్ గారులు వస్తున్నారు, వీళ్ళ దగ్గర మనకి మరి చక్కటి ఏదైనా దానం దొరుకుద్ది అని వాళ్ళ వైపు చూస్తూ ఉంటే ఆ సంగతి పేతురు గారు గ్రహించి, వెండి బంగారాలు మా యొద్ద లేవు అని అన్నారు. వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడుమని ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు పేతురు గారు. దేవునికి మహిమ కలుగునుగాక. బహుశా ఆ సమయంలో ఇంత వెండి ఇంత బంగారం ఆయనకి ఇచ్చావనుకోండి, ఏం ప్రయోజనం? కాలు లేని జీవితము అక్కడే ఉండాలి, ఆ మెట్ల దగ్గరే పడి ఉండాలి. ఖర్చు పెట్టుకున్నా సరే ఏం లాభం? కానీ అలాంటి వెండిని, అలాంటి బంగారాన్ని సంపాదించుకోగలిగిన శక్తి ఆయన నోటి మాట ద్వారా నజరేయుడైన యేసు నామములో ఎప్పుడైతే పలికాడో వెంటనే ఆయనకి కాళ్ళు వచ్చాయి. ఆయన గెంతాడంట, లేచాడంట, నడిచాడంట, దేవాలయంలోకి గంతుకుంటూ వెళ్ళిపోయాడంట. అంటే వెండి బంగారాలు చేయలేని పని యేసు నామములో చేయగలదు. ఇక్కడ కూడా ఏమంటాడంటే, మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. మరి దేంతో విమోచింపబడ్డారంటే అమూల్యమైన రక్తము చేత. ఏ రక్తం ఇది? ఎవరు కొనలేనిది, ఎవరు వెలకట్టలేనిది అమూల్యమైన రక్తము. ఆ రక్తము చేత, అనగా నిర్దోషమును, అందులోని ఏ దోషము లేదు, కళంకము లేదు, నిష్కళంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. దేవునికి మహిమ కలుగును గాక. గొర్రె పిల్ల వంటి యేసయ్య రక్తము చేత మీరు నేను విమోచింపబడ్డాం. లేకపోతే ఆయన కానీ మనల్ని విమోచించకపోతే ఏమవుతుంది అంటే మనము మరణించవలసి వచ్చేది. ఏ మరణం ఇది అని అంటే ఈ భౌతిక మరణం మాత్రమే కాదు, నిత్య నరకాగ్ని అనే నరకములోని 2వ మరణములోనికి మనం వెళ్ళాల్సి వచ్చేది. అదిగో ఆ దినమున మరి ఐగుప్తు దేశం నుండి మరి విడిపించడానికి మోషేని ప్రభు పంపించినప్పుడు ఆ ఐగుప్తు దేశములోని మరి అనేక రకాల అద్భుతాలు చేసి మరి వారి యొక్క ప్రథమ సంతానాన్ని మరి దేవుడు సంహరించి
మరి తన యొక్క ప్రజల్ని బయటికి తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చినప్పుడు ఏమన్నారో తెలుసా? ఇదిగో ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లను వధించండి. ఆ గొర్రె పిల్ల రక్తాన్ని ఏం చేస్తారంటే మీ గడప కమ్ములకు, మరి పై కమ్మికిని, నిలువు కమ్మికిని రాయండి. రాసినప్పుడు ఇగో అర్ధరాత్రి అప్పుడు సంహార దూత వస్తాడు. ఏ ఇంటికైతే రక్తం ఉందో, ఏ గడపకైతే రక్తం ఉందో, ఆ రక్తాన్ని చూసి ఆ సంహార దూత మరి ఎంత మాత్రము ఆ కుటుంబస్తులకు ఏమాత్రం హాని చేయకుండా దాటిపోతాడు. ఏ ఇంటికైతే రక్తము లేదో, ఏ కుటుంబంకైతే రక్తము లేదో, ఏ గడపకు అయితే రక్తం లేదో, ఏ గడప కమ్ములకైతే రక్తము లేదో, అందులోని ప్రతి ఒక్క ఇంటిలోనూ కూడా మరి ప్రథమ సంతానము మరి సంహరించబడింది. ఈ రోజున నేను నీకు చెప్తున్న ఈ యొక్క సంగతి ఏంటంటే, ఎక్కడైతే యేసు రక్తం ఉందో అక్కడ విమోచన ఉంది. ఎక్కడైతే యేసయ్య రక్తము గడప కమ్ములకి అక్కడ ఉన్నదో వాళ్ళు శరీర సంబంధమైన మరణం నుంచి తప్పించుకున్నారు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆత్మ సంబంధమైన మరణం కూడా ఉంది. నీ ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్లకుండా దేవుడు ఆ ఆత్మ సంబంధమైన మరణము నుండి తప్పించబడ్డానికి తన రక్తాన్ని ఇచ్చాడు, విమోచించడానికి. ఒకటి, నీ పాపములు క్షమించడానికి ఆయన రక్తము కావాలి. రెండవది, నిన్ను విమోచించడానికి ఆయన రక్తం కావాలి. మూడవది చూసినట్లయితే